పండించిన ధాన్యాన్ని 17% నిమ్ముతో గవర్నమెంట్కి అందించాలా అంటే ప్రతి రైతు మినిమం 3,000 రూపాయలు పెట్టందే ఆ 17% నిమ్ము ఆరబోసి అవన్నీ చేయాలంటే మినిమం 3,000 రూపాయలు పెట్టాలి పుట్టికి. ఆ 3,000 రూపాయలు పెట్టి అవన్నీ చేసి మళ్ళీ గవర్నమెంట్కి తోలిన తర్వాత 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. మరి వ్యాపారస్తులు 3,000 కొనాల్సిన బస్తాని 2,300 కొంటున్నాడు. అట్టనే పచ్చిమిర్చి 2,000 రూపాయలు అయితే రైతుకి గిట్టుద్ది, ఇవాళ కేవలం 1,600కే కొంటున్నాడు బస్తా. కాబట్టి రైతు బాగా ఇబ్బందులు పాలవుతున్నాడు. ఎందుకంటే సబ్సిడీలు ఇస్తే ఆ వారు కవర్ అవుతుంది, అది కూడా లేదు. రైతు పెట్టుబడి కూడా రాకుండా అలో రామచంద్రాన్ని ఏడుస్తున్నారు. కరెంటు గతంలో 4 గంటలకు వస్తే మధ్యాహ్నం నుంచి రైతులు ఏదో పని చేసుకునేవాళ్ళు. ఈరోజు ఉదయం 9 గంటలకు ఇస్తుంటే సాయంత్రం ఇదే పని మీద ఉండాల్సి వస్తుంది. ఎటువంటి వేరే పనికి వెళ్ళటానికి ఆధారం లేదు. అక్కడ అందరూ మేజర్గా కూలి చేసుకొని బతికేవాళ్ళే. బోర్లు కూడా అక్కడక్కడ వచ్చేవి. ఈరోజు అసలు జల సంరక్షణ ఏదైనా పెట్టాడు కానీ కాలే తప్ప పేరులో కాలం తప్ప పనిలో అయితే ఇట్లేదు. అది మార్కెట్ యార్డ్లో కూడా పట్టుకెళ్ళినా ఎవడు కొనేవాడు లేడు, డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. దానివల్ల రాను ఏమవుతుందంటే ఈవెన్ ఆర్టిగా ప్యాడీ మెట్టి వ్యవసాయాలు ఇవన్నీ కూడా ఎలాగ డ్యామేజ్ అయిపోయాయో హార్టికల్చర్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చేయి జారిపోయిన పరిస్థితి వస్తుంది రైతుకి.